తెస్సలోనిక పత్రిక పౌలు రాశాడు, రెండవ పత్రిక. మొదటి పత్రిక కూడా పౌలు రాసినట్టుగా మనం చూడగలం. 1వ అధ్యాయము 3వ వచనం నుండి అందరం చదువుకుందాం. సహోదరులారా, మేమెల్లప్పుడు మిమ్మల్ని కూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే, ఎలాగనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటి వారి యెడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరు ఓర్చుకుంటా దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రద్ధగా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు విన్నాం. ఇక్కడ 3 విషయాలు పర్టికులర్గా ప్రత్యేకంగా మనం చూడొచ్చు. ఈ తెస్సలోనిక సంఘం యొక్క భక్తి, దేవునికి లోబడటం, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం నడవటం ఈ సంఘస్థులు కలిగి ఉన్నారు. దేవునికి భయపడేవారుగా ఈ సంఘస్థులు ఉన్నారు. దేవుని చిత్తం చేసేవారుగా ఈ సంఘస్థులు ఉన్నారు. ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా ఈ తెస్సలోనిక సంఘస్థులు ఉన్నారు. హల్లెలూయా. దేవునికి భయభక్తి కలిగిన వారుగా ఉన్నారు. మొదటిగా ఈ 3వ వచనం చూస్తే పౌలు అంటున్నాడు, సహోదరులారా, మేమెల్లప్పుడు మిమ్మల్ని కూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. మేము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం మిమ్మల్ని బట్టి. తెస్సలోనిక పట్టణాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు, అక్కడ ఉన్న విశ్వాసులైన మిమ్మల్ని బట్టి స్తోత్రాలు, సంఘాన్ని నడిపిస్తున్న పెద్దలను బట్టి స్తోత్రాలు. చక్కగా మీరు ఆత్మ సంబంధంగా కట్టబడుతూ బలపరచబడుతూ ప్రభువులో ముందుకెళ్తున్నారు. అందుని బట్టి మేము ప్రభువు స్తుతులు కృతజ్ఞతలు చెల్లిస్తున్నామని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో దేవుని బిడ్డలమైనటువంటి మనందరము, సేవకులమైన మేము, విశ్వాసులైన మీరు, మనము ప్రతి దినము ఉదయమున మధ్యాహ్నమున రాత్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. ఆయన ఆయుష్ ఇస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయన ఆహారం ఇస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయన మనకు భరిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయన మనకు వెలుతురు, గాలి, నీరు సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తున్నందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. బాధలో, కష్టంలో, దుఃఖంలో, శ్రమలో, ఈవెన్ మరణంలో కూడా దేవా నీకు స్తోత్రము, వందనాలు, కృతజ్ఞతలని చెల్లించబద్ధులమై ఉన్నాం దేవుని బిడ్డలారా. హల్లెలూయా. అలాంటి వారిగా ప్రభు మిమ్మల్ని ఉంచును గాక. మనము ధ్యానించేటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే, ఈ పౌలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు తెస్సలోనిక సంఘాన్ని బట్టి. ఈ సంఘంలో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏంటంటే, చూడండి, మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. ఈ తెస్సలోనిక సంఘము విశ్వాసంలో బహుగా అభివృద్ధి పొందుతున్న సంఘం అండి. తెలుసా, క్రైస్తవునికి విశ్వాసం అనేది గుండె లాంటిది. క్రైస్తవుని జీవితంలో విశ్వాసం అనేది గుండెకాయ లాంటిది. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, దేవుని బిడ్డలారా, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉంట అసాధ్యం. విశ్వాసం లేదనుకో నువ్వు క్రిస్టియన్వే కాదు. నువ్వు బాప్తీసం తీసుకో, ఎన్నో సంవత్సరాల నుంచి గుళ్ళో కూర్చో, నీకు యేసయ్య పట్ల విశ్వాసం లేదనుకో, వింటున్నారా, మనం ఎత్తబడే గుంపులో ఉన్నాం. దేవుడికి నువ్వు ఇష్టడాలు కాదు. గుండె లేకపోతే మనిషి బ్రతుకుతాడా? విశ్వాసం కూడా అంత ప్రాముఖ్యమైంది. కనుక ఈ తెస్సలోనిక సంఘము విశ్వాసంలో బహుగా అభివృద్ధి పొందుతున్నది. మనం కూడా ప్రభువునందు దేవుని బిడ్డలారా విశ్వాసములో అభివృద్ధి పొందాలి. రోమపత్రికలో చూస్తాం 10వ అధ్యాయంలో, విశ్వాసము ఎలా కలుగుతుంది? వినుట వలన. క్రీస్తును గురించినటువంటి మాట, క్రీస్తును గురించిన వాక్యం వినుట వలన మనకు విశ్వాసం కలుగుతుంది. వారు, ఈ తెస్సలోనిక సంఘం వారు దేవుని వాక్యాన్ని బహుగా వినేవారు, ధ్యానించేవారు కనుక వారు విశ్వాసంలో బహుగా అభివృద్ధి పొందుతూ ఉన్నారు. కాబట్టి ఇందాక అమ్మగారు కూడా లేఖనాల్లో చెప్తూ, మీరు బాగా బైబిల్ చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని వినండి. ఒక మంచి కార్యం ఏంటంటే, నేను యూట్యూబ్లో కూడా వాక్యం చెప్తున్నాను. ఆదివారం ఇంటిమే కాదు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ఛానల్లో కూడా ఈ వాక్యాన్ని పదే ఒకసారి 2 సార్లు కూడా వినొచ్చు. ఈ వాక్యం వినటం వలన మీరు వృద్ధి
వృద్ధి చెందుతారు కదా విశ్వాసంలో. ఫోన్లో టీవీలో ఏదేదో చూసేదానికన్నా వాక్యం మరొకసారి వింటే మీకు ఎంత క్షేమాభివృద్ధి. వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది కాబట్టి మీరు వాక్యాన్ని వినండి. హల్లెలూయా. రెండవ విషయం చూడండి, ఇదే విషయాన్ని కొంచెం లోతుగా ధ్యానం చేస్తే హెబ్రీ పత్రికలోకి వెళ్తే మనము 12వ అధ్యాయం 2వ వచనము, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదుము. హల్లెలూయా. విశ్వాసమునకు కర్త. ఆ ఒకటో ఫుట్ నోట్స్లో ఏముంది? సేనాధిపతి. ఈ విశ్వాసమునకు కర్త, విశ్వాసాన్ని పుట్టించేవాడు, విశ్వాసాన్ని కలుగు చేసేవాడు, విశ్వాసంలో నడిపించేవాడు ప్రభువైన యేసు. దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. హల్లెలూయా. క్రీస్తుని గురించి వాక్యం వింటే విశ్వాసంలో వృద్ధి పొందుతాం. ఈ విశ్వాసానికి కర్త యేసే, ఈ విశ్వాసాన్ని మీలో కొనసాగించేది ప్రభువైన యేసే. హల్లెలూయా. యేసు ప్రభు స్వస్థపరిచే దేవుడని కానాను స్త్రీ విన్నది. ఎవరు విన్నారు చెప్పండి? కానాను స్త్రీ విన్నది. విని తన కుమార్తెకి ధైర్యం పట్టింది, ఎక్కడొక్కడో తిప్పింది. కానాను స్త్రీ కాబట్టి వాళ్ళ దేవతలకు పూజించింది, వాళ్ళ మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళింది, చేయవలసిన కార్యాలన్నీ చేసింది. కానీ తన కుమార్తెలో ఉన్నటువంటి ధైర్యం వెళ్ళలేకపోయిందండి. ఎవరైనా ఏ మతస్థులైనా అనారోగ్యం ఉన్నా దయ్యం పట్టినా వారు దేవుడికి పూజ చేస్తారు, వాళ్ళ దేవుడికి మొక్కుకుంటారు. తగ్గని పక్షంలో మంత్రగాళ్ళు వాళ్ళ దేశంలో ఉన్న, వాళ్ళ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి తెలిసినటువంటి మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇంకా ఏంటో ప్రయోగాలు చేస్తారు. అవన్నీ జరగనప్పుడే వేరే ప్రయత్నం చేస్తారు కదా. ఈ కానాను స్త్రీ కూడా రకరకాల ప్రయత్నాలు చేసింది, వాళ్ళ దేవుడికి మొక్కుకున్నది, వాళ్ళ దేశంలో ఉన్న మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళింది. కానీ ఆ దయ్యము ఆ పాపను విడిచిపెట్టి వెళ్ళట్లేదండి. కాబట్టి ఆమె ఏమిటంటే, నా బిడ్డకి ఇంకా ఈ దయ్యం పోవట్లేదు, సంవత్సరాలు గడుస్తున్నా, అయ్యో ఎలా చేయాలి. ఆమె విన్నది. ఇశ్రాయేలు దేశంలో మెస్సయ్య ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన స్వస్థపరిచే దేవుడు. దయ్యాన్ని వెళ్ళగొడతాడు, రోగాలు తీసివేస్తాడు, చనిపోయిన వారు లేపుతున్నాడు, గుడ్డివారు, మగవారు, వ్యాధిగ్రస్తులందరినీ స్వస్థపరుస్తున్నాడు అని విన్నది. హల్లెలూయా. వినడం వలన ఆమెకు విశ్వాసం కలిగింది. అయ్యో, నా బిడ్డ అనేక సంవత్సరాల నుంచి దయ్యం చేత వేధించబడుతుంది, మా దేవుడికి మొక్కామే, మా దేశంలో ఉన్న మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళామే, అయినా బాగుపడలేదు, నేను నా పాపను ఆ ఇశ్రాయేలు దేశానికి తీసుకెళ్తాను, ఆ యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్తానని ఆమె తీర్మానం చేసుకొని వచ్చింది. ఒకరోజు నేను నేపాల్ దేశం వెళ్తున్నాను. నేను కొంతమంది పాస్టర్స్ ఫ్లైట్లో వెళ్తున్నాను, ఢిల్లీ నుంచి కాఠ్మండు. ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు నా పక్కన ఒక నేపాలీ వ్యక్తి కూర్చున్నాడు. మాటలో పక్కనే కూర్చున్నాడు కదా. సో అడిగాను, సార్ మీరు ఎక్కడ అంటే, మరి కాఠ్మండు అండి అన్నాడు. మీరు ఏం చేస్తారు సార్? నేను డాక్టర్ని అన్నాడు. ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నాను. ఓకే, మరి ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు సార్ అని అడిగాను. ఢిల్లీకి వెళ్తున్నాం, ఢిల్లీలో పనుండి అక్కడి నుంచి వెళ్తున్నాం. నేను యాక్చువల్గా డాక్టర్ని, మా అమ్మగారికి బాగలేదు, మాది నేపాల్ దేశం కాబట్టి వైద్యపరంగా అంత డెవలప్ కాలేదు, అంత మంచి మెడిసిన్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ లేదు కదా. ఢిల్లీలో వైద్యం బాగుంటుంది కాబట్టి మా అమ్మగారిని ఢిల్లీలో చూపించుకొని తీసుకువెళ్తున్నాను అన్నాడు. ఓకే అని చెప్పాను. నేను పరిచయం చేసుకున్నాను, సువార్త చెప్పాను. సో ఆయన డాక్టరే, కానీ వాళ్ళ దేశంలో అంతగా మెడిసిన్కి సంబంధించినటువంటి మందులు కానీ ఎక్విప్మెంట్ కానీ ఏవైతే ఉన్నాయో వైద్య పరికరాలు అక్కడ లేవు. మన ఢిల్లీలో మనమైతే నేపాల్ కన్నా బెటరే, వైద్య రంగంలో నేపాల్ కన్నా బెటరే. దేవునికి స్తోత్రం. తెలుసా, ఇజ్రాయెల్ దేశం మనకన్నా బెటర్, అమెరికా మనకన్నా బెటర్, ఇంగ్లాండ్ మనకన్నా బెటర్. తెలుసా, మన దేశంలో ఉన్న మంత్రులు కానీ సీఎంలు కానీ బాగా పెద్ద రోగాలు వస్తే యుఎస్ వెళ్తారు, అమెరికా వెళ్తారు చూయించుకోవడానికి. మనకన్నా అక్కడ వైద్యము ఇంకా అధునాతనమైంది, అభివృద్ధి చెందింది. సో వీళ్ళు లక్షలు కోట్లు ఖర్చు పెట్టారు, అయినా కూడా మంత్రులకి ఏం డబ్బు తక్కువ ఉంది, వెళ్తారండి. అట్లనే ఈ కానాను స్త్రీ కూడా వాళ్ళ దేశంలో అన్ని ప్రయత్నాలు చేసింది, తగ్గలేదు. ఈ నేపాల్ డాక్టరు ఇండియాలో వైద్యం బాగుందన్నట్టుగా,
ఇండియాలో ఉన్నటువంటి పేషెంట్స్ అమెరికాలో వైద్యం బాగుందని చెప్పి క్యాన్సర్ వచ్చిన అమెరికా వెళ్తారు. అలాగే ఈ కానాను స్త్రీ యేసు ప్రభుని ఎదుర్కొంటూ దేశము దాటి దేశానికి వచ్చింది. హల్లెలూయా. కానాను దేశం దాటి ఇశ్రాయేలు దేశానికి వచ్చింది. వచ్చి యేసు ప్రభుని వెతుక్కుంటూ ఆయన ఏ పట్టణంలో ఏ ప్రాంతంలో ఉన్నాడో వెళ్ళి అడుగుతుంది, అయ్యా నా బిడ్డకు స్వస్థత కావాలి, దయ్యం పట్టింది. తర్వాత మనకు తెలిసిన సంఘటనే ఆయన నేను స్వస్థపరచనడం, అయ్యా మేము కుమారుడికి పెట్టాల్సిన రొట్టె ముక్కలు కుక్కలకు పెట్టమనడం, అయ్యా కుక్కలతో సమానం అనుకో, నా బిడ్డకు విడుదల ఇవ్వడం, విడుదల ఇవ్వయ్యా అని అడగటం, అమ్మా నీ విశ్వాసం గొప్పది అనడం, తన కుమారుడికి దయ్యాన్ని వెళ్ళబడతాం. హల్లెలూయా. చూడండి, ఆమె విశ్వాసం గొప్పది. ఒక కానాను స్త్రీ విశ్వాసం గొప్పది. ఆమెకు విశ్వాసం ఎలా కలిగిందండి? వినుడు వలన. ఆదివారం వాక్యాలు వింటూ ఉన్నాం. ఒక అన్యురాలైనటువంటి కానాను స్త్రీకి విశ్వాసం కలిగింది. మనకు కలగకపోతే ఎలాంటి దేవుని బిడ్డలారా? యేసయ్య మన సొత్తు, యేసయ్య మన యజమానుడు, యేసయ్య విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించే యేసు నీలో ఉన్నాడు. ఇమ్మానుయేలుగా పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు. కృపావరం ఏంటి? ఆత్మఫలం ఏంటి? ఆత్మఫలములో విశ్వాసం ఉంది, కృపావరాల్లో విశ్వాసం అనే వరం ఉంది. అవునా లేదా? పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు విశ్వాసాన్ని, ఆ వరాన్ని. కానీ ఆయన మనం కలిగి ఉంటే ఆ వరాన్ని మనం కలిగి ఉండొచ్చు. ఈ తెస్సలోనిక సంఘము విశ్వాసంలో వృద్ధి పొందుతున్నది. అంటే మీరు ప్రార్థనా పరులు, పరిశుద్ధాత్మతో నింపబడ్డవారు, వాక్యాన్ని బాగా వినేవారు కనుకనే ఈ యొక్క తెస్సలోనిక సంఘము విశ్వాసంలో అభివృద్ధి పొందుతున్నది. హల్లెలూయా. ఇంకొకటి ఏంటంటే, కొంతమంది విని మర్చిపోతారు, వాక్యం విని మర్చిపోతారు. అలాంటప్పుడు వాళ్ళలో విశ్వాసం ఎక్కడ ఉంటుంది? వాక్యం వింటుచుండగా అపవాది దొంగిలిస్తుంది నీ హృదయంలో వ్యక్తపడిన వాక్యం. హల్లెలూయా. తెలుసా దేవుని బిడ్డలారా, నీలో వ్యక్తపడిన వాక్యం అపవాది దొంగిలిస్తే జరిగేటువంటి ప్రక్రియ ఏంటంటే, నీకు విశ్వాసం ఉండదు. ఏ వాక్యం చెప్తాం అది మర్చిపోతూనే ఉన్నావు. నీకు విశ్వాసం ఎక్కడ కలుగుతుంది? నీలో వాక్యం నిలబడకపోతే నీకు విశ్వాసం అనేది కలగదు కదా. కోడి గుడ్డు పెడుతుంది, గేదె పాలిస్తుంది, వాక్యం విశ్వాసాన్ని కలుగు చేస్తుంది. హల్లెలూయా. వాక్య స్వభావం ఏంటి? విశ్వాసాన్ని కలుగు చేస్తుంది. వాక్య స్వభావం ఏంటి? స్వస్థపరుస్తుంది. వాక్య స్వభావం ఏంటి? మనల్ని బ్రతికిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మర్చిపోకండి, వాక్యాన్ని గుర్తుంచుకోండి, వాక్యం ఎత్తి పట్టి ప్రార్థించండి. తద్వారా మీరు విశ్వాసంలో వృద్ధి చెందుతారు. శతాధిపతి, అయ్యా నా దాసుడు పడి ఉన్నాడు పక్షవాయువుతో, వచ్చి బాగు చేయటంటే ఆయన అన్నాడు, నేను ఇంటికి వస్తా పదా అన్నాడు యేసయ్య. అయ్యా నువ్వు మా ఇంటికి రావడానికి నేను యోగ్యుడు కాను, నువ్వు మాటలు మాత్రం సెలవిమ్ము, నా దాసుడు బాగుపడతాడు. యేసు ప్రభు ఇశ్రాయేలు వైపు చూసి, నేను ఇశ్రాయేలులో ఇలాంటి విశ్వాసం కలిగిన వ్యక్తిని ఎవరిని చూడలేదు. ఒక అన్యుడు, ఒక రోమీయుడు శతాధిపతి, ఇశ్రాయేలులో ఇలాంటి విశ్వాసం కలిగిన వ్యక్తి ఎవరు లేరంట. యేసు ప్రభు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. కానాను స్త్రీ విశ్వాసం కలిగిన వ్యక్తి, ఈ రోమీయుడైన శతాధిపతి విశ్వాసం కలిగిన వ్యక్తి. కానీ యేసు ప్రభు పక్కన ఉన్న శిష్యులు, యేసయ్యతో ఉంటూ స్వస్థతలు బాగుపడుతున్న వాక్యం వింటున్న ఈ ఇశ్రాయేలుకి విశ్వాసం లేదు. బయటోడు ఎవడో వచ్చి విశ్వాసం కలిగి ఉంటాడు. హల్లెలూయా. ఏంటంటే మన పరిస్థితి, అందులో వచ్చి ప్రార్థన చేయించుకొని బాగుపడి విడుదల పొంది స్వస్థత ఉంది, విశ్వాసం నుంచి వెళుతున్నారు. సంఘంలో ఉన్న మీ సంగతి ఏంటి? విశ్వాసం ఉంటుందా? కష్టాలు శ్రమలు బాధపడగానే కృంగిపోయి ఏం దేవుడు చేయట్లేదు, నాకేం మేలు జరగట్లేదని కృంగిపోతున్నారా? హల్లెలూయా. నీరసిల్లుతున్నారా? దిగులు పడుతున్నారా? ఉద్యోగం రాలేదని, వివాహం కాలేదని, స్థలం కొనుక్కోలేకపోతున్నాం, ఒక వ్యాపారం పెట్టుకోలేకపోతున్నాం, కృంగిపోతా ఉన్నారా? నా ప్రార్థనలు దేవుడు ఆలకించట్లేదని కృంగిపోతున్నారా? విశ్వాసం కలిగి ఉండండి, వాక్యం వినండి, విశ్వాసంలో వృద్ధి చెందేటట్లుగా. యేసయ్యా విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించు దేవా, నాలో విశ్వాసాన్ని కొనసాగించు, నేను బహుగా వృద్ధి చెందినట్లు విశ్వాసంలో నాలో కార్యం చేయి అని మీరు ప్రార్థించాలి. ఆయన సన్నిధిలో వేడుకోవాలి, వాక్యాన్ని వినాలి. అప్పుడు మీ విశ్వాసము వృద్ధి చెందుతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రెండో విషయం విందాం. తెస్సలోనిక రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము
3వ వచనంలో మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుచున్నది, మీ అందరిలో ప్రతివాడు ఎదుటివాడి ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. హల్లెలూయా. తెస్సలోనికులు విశ్వాసంలో వృద్ధి పొందుతున్నారు. రెండవది, ఎవరి పట్ల ప్రేమ విస్తరిస్తుంది? భర్త పట్లనా, భార్య పట్లనా, పిల్లల పట్లనా? చెప్పండి. మీ అందరిలో ప్రతివాడు ఎదుటివాని ఎడల చూపు ప్రేమ. ఎదుటివారి ఎడల, మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. ఈ తెస్సలోనిక సంఘ విశ్వాసులు ఎదుటివారిని ప్రేమిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎదుటివారిని, పొరుగు వారిని, సంఘంలో సభ్యులను, ఇంట్లో వ్యక్తులను, ఇంటి పక్క వారిని, కాలనీ వాసులను, మీ గ్రామస్తులను, మీ పట్టణస్థులను, ఈ తెస్సలోనిక విశ్వాసులు తోటి వారిని ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమలో విస్తరిస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేటి దినాల్లో ఎక్కడ చూసినా, సార్ ఈ ఇంటి పక్క వాళ్ళు మేము పలుకోం సార్, సార్ మా ఇంటి ముందోళ్ళు మేము పలుకోం సార్, సార్ మా ఇంటి వెనకోళ్ళు మేము పలుకోం సార్, సార్ మా భార్య నాతో మాట్లాడు సార్, మా అన్న నాతో మాట్లాడాడు సార్, మా డాడీ నాతో మాట్లాడాడు సార్. వింటున్నారా? నేటి దినాల్లో సంఘంలో ఏమి విస్తరిస్తుంది? పగ విస్తరిస్తూ ఉన్నది. ఏమమ్మా, ఏమి విస్తరిస్తుంది అయ్యా? పగ, ద్వేషం విస్తరిస్తూ ఉన్నది, కలహాలు విస్తరిస్తూ ఉన్నాయి. ఏం విస్తరించాలి? ఏం విస్తరిస్తుంది? ఏం విస్తరాకులు వేస్తూ ఉన్నారు పక్కన వాళ్ళకి? విస్తరాకు వేసి పగ, కోపం, ద్వేషం, కలహం ఇవ్వటిస్తున్నారా? సహోదరులారా, ఓ అక్కల్లారా, చెల్లెలలా, తల్లులారా, ఏం విస్తరిస్తున్నారు? పొరుగు వారికి విస్తరాకులు వేసి ఏం వడ్డిస్తూ ఉన్నారు? బూతులు వడ్డిస్తూ ఉన్నారా? విస్తరాకులో ఏమన్వేష అన్నిసార్లు చెబుతున్నావు, కలవరిస్తూ ఉన్నావు, పగ 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 అన్నట్టు, ఏసయ్య 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 అన్నట్టు. సో అన్వేషణకి ఒక మంచి మాట చెప్తా. ఏసయ్య అన్నాడు, నీ శత్రువుని ప్రేమించు, నువ్వు ప్రేమించు. అప్పుడు వాడికి ఆటోమేటిక్ నీ మీద ఉన్న పగ పోతుంది, ద్వేషం పోగదు. నీ ఇస్తరాకులో అన్ని ప్రేమ, దయ, కనికరం వడ్డిస్తారు. హల్లెలూయా. రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడంట తండ్రి ప్రేమను మన హృదయాల్లో కుమ్మరిస్తూ ఉన్నాడు. మన హృదయాల్లో ఉన్న పరిశుద్ధాత్ముడు, ఈ భూమి మీద ఉన్న పరిశుద్ధాత్ముడు, పరలోకంలో ఉన్న తండ్రి ప్రేమను ఒక బకెట్లో ముంచుకొని వచ్చి మీలో కుమ్మరిస్తూ ఉన్నాడు. పూర్వపు దినాల్లో బావులు ఉండేవి. కావిడితోటి ఏం చేసేవాళ్ళు? బావి దగ్గరికి వెళ్ళి చాంతాడు ఉండేది. దాంతో ఆ బావిలో నీళ్లు చేది ఈ పాత్రల్లో, ఈ బిందెల్లో నింపుకొని కావిడితో మోసుకొచ్చి వాళ్ళ తొట్లు ఉండేవి, ఆ తొట్లలో నింపుకునేవాళ్ళు. అప్పట్లో మున్సిపాలిటీ వాటర్, మినరల్ వాటర్ ఎక్కడ దొరికేది? బావుల్లో నీళ్లు చేదుకునేవారు కదా. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి ప్రేమ, తండ్రి అనే బావిలో నుంచి ప్రేమను తోడి ఆయన కుమారుడు కుమార్తె నీలో ఆ ప్రేమను కుమ్మరిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైతే ఉదయకాలమున లేచి మోకరించి తండ్రి 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 యేసయ్యా యేసయ్యా అని అడుగుతారో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే తండ్రి ప్రేమను నీలో కుమ్మరిస్తాడు. హల్లెలూయా. 1 యోహాను 4వ అధ్యాయంలో చూస్తాం, దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ ఉన్నాడు. నువ్వు యేసయ్యని ప్రేమించాలి, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం అదే కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు. నీవు లోకాన్ని ఎంతో ప్రేమించాలి. అంటే లోకం అంటే మనుషుల్ని ప్రేమించాలి, శత్రువులను ప్రేమించాలి. ఉదయకాలంలో విన్నా కదా, మన డిక్షనరీలో పగ ఉండద్దు, ద్వేషం ఉండద్దు, కలహాలు ఉండద్దు, బూతులు ఉండద్దు, అపవిత్రత ఉండద్దు, అన్యాయం ఉండద్దు, మోసం ఉండద్దు. ఇవన్నీ ఎప్పుడో విన్నాం సార్, మర్చిపోయాం, అవి మాకు గుర్తుకు లేవు.
అనే స్థితిలో సంఘం ఉండాలి. యేసు ప్రభువు వారి శత్రువును ప్రేమించాడు, ప్రజలను ప్రేమించాడు, ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు చెప్పండి దేవుని బిడ్డలారా. ఈ యొక్క లక్షణము మనలోకి దిగాలి, ఈ లక్షణం మనలోకి రావాలి. మనం యేసు వల్ల జన్మించిన వారు, ఆయన రక్తం వల్ల జన్మించిన వారు అండి దేవుని బిడ్డలారా. ఈ లక్షణాలు మనలోకి రావాలని ప్రభు కోరుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మనం ప్రేమించేవారుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూస్తే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణగా బలిగా అర్పించుకొనెను, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. ఎఫెసీ 5:1-2. మనమంట ప్రియులమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి, యేసుని పోలి నడుచుకోవాలి. ఎవరిని పోలి నడుచుకోవాలి? సాతాన్ని పోలి నడుచుకోవాలా? మీ డాడీని పోలి నడుచుకోవాలా? మీ మమ్మీని పోలి నడుచుకోవాలా? మీ పొలిటీషియన్ పోలి నడుచుకోవాలా? మీ అమ్మారోని పోలి నడుచుకోవాలా? ఎమ్మెల్యేని పోలి నడుచుకోవాలా? ఒక దాదాగిరి చేసే వ్యక్తిని పోలి నడుచుకోవాలా? సినిమా హీరోని పోలి నడుచుకోవాలా? ఎవరిని పోలి నడుచుకోవాలి? అమ్మాలారా, అక్కలారా? యేసు క్రీస్తుని పోలి నడుచుకోవాలి, తండ్రి అయిన దేవుడిని పోలి నడుచుకోవాలి. ఎందుకంటే మనం ఇంకా ఆయనకి శత్రువులమై ఉండగా. ఎవరికి శత్రువులమై ఉన్నాం? దేవుడికి. ఎందుకు శత్రువులమయ్యాం? దేవుడిని పూజించడం పక్కన పెట్టి రాళ్ళను మొక్కాం, చెట్లను మొక్కాం, జంతువులను మొక్కాం, మనుషులను మొక్కాం. ఆయనకి కోపాన్ని రేపే పనులు చేశాం. ఆయనను మనల్ని ప్రేమించాడు, ఆయనను మనల్ని క్షమించాడు. ఇది దేవుని నడక, దేవుని విధానం. తన కుమారుని భూమి మీదకి పంపి మన పాపముల నిమిత్తం, అపరాధముల నిమిత్తం ఆయన శిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఇది దేవుని ప్రేమ. కాబట్టి మన తోటి వారి ఎడల ఆ ప్రేమను మనం కనపరచాలి. నేటి క్రైస్తవ సంఘాల్లో విశ్వాసంలో వృద్ధి చెందలేకపోతున్నారు. ఇదొక పెద్ద తప్పు, పొరపాటు. రెండవది, ప్రేమలో వర్ధిల్లలేకపోతున్నారు, ప్రేమించలేకపోతా ఉన్నాం, క్షమించలేకపోతా ఉన్నాం, ఓర్చుకోలేకపోతా ఉన్నాం. అంత విశాలమైన హృదయం మనం కలిగి ఉండలేకపోతా ఉన్నాం. యేసుప్రభువు వారు ఆయన కొడుతున్న వారిని, ఆయన ముఖం మీద ఉమ్మేసిన వారిని, ఆయన వీపు మీద కొట్టిన వారిని, ఆయన ముఖానికి గుడ్డ చుట్టి కొట్టి తలకు ముళ్ళ కిరీటం పెట్టిన వారిని, అపహసిస్తున్న వారిని ఆయన ఎలా ప్రేమించగలిగాడు? అలాగా మనం ప్రేమించలేకపోతున్నామంటే ఆయనతో మనకు సహవాసం లేనట్టే కదా, ఆయన ఆత్మ మనకు లేనట్టే కదా, ఆయన ఆత్మ చేత నడిపించబడట్లేదు కదా. అందుకే కదా మనం ప్రేమించలేకపోతున్నాం. కనీసం భార్య భర్తలు ప్రేమించలేకపోతున్నారు, తల్లిదండ్రులు తోబుట్టువులు ప్రేమించలేకపోతున్నారు. ఇక తోటి వాళ్ళని ఏం ప్రేమిస్తారు, పక్కన వాళ్ళని ఏం ప్రేమిస్తారు, కాలనీవాసుని ఏం ప్రేమిస్తారు, సంఘంలో సభ్యుల్ని ఏం ప్రేమిస్తారండి? యేసు క్రీస్తు నామములో ద్వేషం అనేది మనలో నుంచి తొలగిపోవును గాక, పగ మనలో నుంచి తొలగిపోవును గాక, అన్యాయం అనేది మనలో తొలగిపోవును గాక, యేసు యొక్క ప్రేమ మనలో నిరంతరం ప్రవహించును గాక, ఆయన ప్రేమలో పొడవు, లోతు, వెడల్పు మనము అనుభవించును గాక, వేరు భావము గాక, ఆయన ప్రేమతో నింపబడును గాక. యేసు నామములో మన శత్రువుని ప్రేమించే మనస్సు దేవుడు మనకి ఇచ్చును గాక. దేవుడి రోజు సూటిగా స్పష్టంగా నాతో నీతో మాట్లాడుతున్నాడు. దేవుడి బిడ్డలారా, మనం దేవుడికి భయపడదాం, లోపడదాం, ఇలా ప్రేమిద్దాం. ఇంకొక 3వ విషయం విని మనం ముగించుకుందాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మనం ఎలా ఉండాలి చెప్పండి? మొదటి విషయం ఏంటి? విశ్వాసంలో వృద్ధి పొందాలి, విశ్వాసం ఎదగాలి వాక్యం వినటం వల్ల. రెండవది, ఎదుటి వారిని ప్రేమించాలి. ఇక నుంచి మరి చూడండి, ఇక నుంచి మరి వాక్యం దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అన్వేష్, గంగామణి, అయ్యా, అమ్మ మీతో మాట్లాడుతున్నాడు. మీరు ప్రేమించడం నేర్చుకోండి, క్షమించడం నేర్చుకోండి, తిట్టితే ఓర్చుకోవడం నేర్చుకోండి, సాత్వికంగా ఉండడం నేర్చుకోండి, పొరుల జోలికి వెళ్ళడం మానేయండి, పొరుగు వాడి విషయాలు వినటం మానేయండి, పొరుగు వారి విషయాల్లో జోక్యం చేసుకోవడం మానేయండి. మీ ప్రార్థన, మీ బైబిల్, ఇంటి పని సరిపోతుందండి.
చేతనైతే మేలు చేయండి, చేతనైతే వాక్యం చెప్పండి, చేతనైతే ప్రార్థించండి, చేతనైతే సువార్త చెప్పండి, చేతనైతే 4 మాటలు చెప్పి బలపరచండి. కానీ లోక సంబంధమైన విషయాలు పొరుగు వారితో మాట్లాడటం బంద్ చేయండి. ఆడ దగ్గరే కదా గొడవలు. నువ్వు చెప్పకపోయినా చెప్పేవని కల్పిస్తారు కదా, నీకు నింద వస్తాయి కదా. అదే ఆడకపోయి దేవుని వాక్యం చెప్తే, నువ్వు ఎవరికైనా స్వస్థపరిచిన విషయం చెప్పు, దేవుడు నీ కష్టంలో నుంచి బాధల నుంచి బయటకు తీసుకొచ్చిన విషయం చెప్పు. వాళ్ళు విశ్వాసంలో వృద్ధి చెందుతారు కదా, వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది కదా. సో పొరుగు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి ముచ్చట్లు ఈ ఇంటి ముచ్చట్ల బంద్ పెట్టి యేసయ్య ముచ్చట్లు చెప్పండి. హల్లెలూయా. 3వ విషయం 4-5 వచనాల్లో, అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలోను మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాం. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యంలో మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరు ఓర్చుకుంటా దేవుని న్యాయమైన తీర్పుకు స్పష్టమైనది. 3వ విషయం ఏంటంటే, ఈ తెస్సలోనిక సంఘానికి హింసలు వచ్చినా శ్రమలు వచ్చినా మీరు ఓర్చుకొని క్రీస్తుని వెంబడిస్తూ ఉన్నారు, దేవుని రాజ్యంలో నిలిచి ఉన్నారు. హల్లెలూయా. నేను ఒక గృహాన్ని దర్శించాను. ఏం దేవుడయ్యా, నా భర్త ఇంకా బతికే ఉన్నాడు, నన్ను సరిగ్గా చూడలేదు, నన్ను వదిలేశాడు, వేరే పెళ్లి చేసుకున్నాడు, అప్పటి నుంచి నేను కూలి పని చేసుకొని నేను బ్రతుకుతా ఉన్నా, నాకు ఒక కూతురు, దీని బతుకు కూడా ఇట్లా అయిపోయింది, దీనికి దిక్కు లేరు, బంధువులు లేరు, తోబుట్టులు లేరు, పట్టించుకునేవాళ్ళు లేరు. ఆ దేవుడు మాకేం చేశాడు, ఆ దేవుడు మాకేం మేలు చేశాడు, ఎన్నో సంవత్సరాల నుంచి నమ్ముతున్నా నాకు ఏం మేలు కలగదు. పాస్టర్ గారు నువ్వు వచ్చావు. వాళ్ళ ఇంటికి పోయినప్పుడల్లా ఆమెను బలపరుద్దామని పోతే ఆమె నన్ను బలహీనపరుస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఆమెను బలపరుద్దామని నేను పోతే ఆమె నన్ను బలహీనపరుస్తుంది. ఆమెలో నిస్పృహ, నిరాశ, పురుగుల అవిశ్వాసం, ఆమెకు ఎదురైన శ్రమను బట్టి, ఆమెకు ఎదురైన బాధను బట్టి, ఆమెకు ఎదురైన కష్టాన్ని బట్టి. నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో మన చర్చికి ఒక సహోదరు వచ్చేది. యవన కాలంలో ఉన్నది. అయితే యవన కాలంలో వాళ్ళ భర్త చనిపోయాడు. ఆటోలో ప్రయాణం చేస్తుంటే యాక్సిడెంట్ అయిపోయి చనిపోయాడు. చనిపోయిన కాడ నుండి ఆమె దేవుని మందిరాన్ని విడిచిపెట్టింది. కొన్ని సంవత్సరాలు తిరిగాము ఆమె ఇంటి చుట్టూ. అమ్మ రామ దేవుని మందిరానికి రా, దేవుని విడిచిపెట్టకు. అమ్మగారు నేను తిరిగాం, సంవత్సరాలు తిరిగాం, విశ్వాసం పంపించాం. నాకేం మేలు చేశాడు యేసయ్య, నాకేం మేలు చేశాడని నేను గుడికి రావాలి. ఈ యవన కాలంలో నాకు కొడుకు కూతురు, ఈ చిన్న బిడ్డలు అనాథలుగా చేసి ఆయన చనిపోయాడు. దేవుడు న్యాయవస్తుడైతే, దేవుడు మంచోడైతే నా భర్తను బ్రతికించాలి కదా, ఎందుకు తీసుకున్నాడు? ప్రభువు విడిచిపెట్టి లోకంలో ఉన్నది. మొన్న ఈ మధ్య కూడా కనపడ్డాడు. అన్న రా అన్న ఇంటికి. నేను అన్నాను కొంచెం ఎమర్జెన్సీ పని ఉందమ్మా, నేను అప్పటినే ఉన్నాను కదా, అమ్మగారిని తీసుకొని వస్తానని చెప్పాను. లోకంలో కలిసిపోయింది, విగ్రహాలను చేస్తూ ఉన్నది. శ్రమలు తట్టుకోలేక, కష్టాలు తట్టుకోలేక, బాధలు తట్టుకోలేక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మా మరదలు పాస్టర్ గారి చెల్లి, చిన్న వయసే, బహుశా 36 సంవత్సరాలు ఉన్నాయి అంతే. ఇస్తే భర్త చనిపోయాడు. ఆయనకి 40 సంవత్సరాలు. చనిపోయాడు. ఏడుస్తూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. ఎప్పుడు గదిలిచ్చినా ఏడుపు. పక్కింట్లో ఏదైనా చర్చిలో ఏదో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. పక్క వాళ్ళంతా బర్త్డే అని, మ్యారేజ్ అని వెళ్ళట్లేదు, ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంట్లో కూర్చుంటున్నది. అలా ఏడుస్తూ ఉన్నది. వేదాంత వాక్యంలో చూడ వాక్యం, రాత్రి పగళ్ళు నీ కన్నీరు నదిలాగా ప్రవహింపజేయమని అలా ఏడుస్తూ ఉంటున్నాడు. ఏడుస్తూ ఎవరు వచ్చి పలకరించిన ఏడు, తినమంటే ఏడు, పడుకోమంటే ఏడు. ఆ వేదన, రోదన పడుతున్న బిడ్డకు తెలుసు. కానీ ఒక్క మాట కూడా దేవుడు దూషించలేదు. హల్లెలూయా. దేవుడు ఎందుకు నాకు ఇట్లా చేశాడని అనలేదు. దేవుడు ఎవరి కాలంలో నాకు ఎందుకు అన్యాయం చేశాడని అనలేదు. అందుని బట్టి దేవుడు స్తోత్రం. మన జీవితాల్లో దేవుని బిడ్డలారా అనేక రకాల శ్రమలు, కష్టాలు, బాధలు దేవుడు అనుమతిస్తున్నాడు.
మీ జీవితాల్లో అనుమతిస్తాడు. అయినా మీరు ఏం చేయగలగాలంటే యోబు వలె యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకును, యెహోవా నామానికి మహిమ కలుగును గాక అని చెప్పగలిగే విశ్వాసంలో స్థిరత్వం మీకు ఉండగలగాలి. హల్లెలూయా. ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను, రేపు మీ జీవితాల్లో అనేక కష్టాలు రావచ్చు. మానవులుగా ఉన్నప్పుడు తప్పకుండా కష్టాలు రాకుండా ఉంటాయా? శ్రమలు రాకుండా ఉంటాయా? బాధలు రాకుండా ఉంటాయా? లూకాసు వార్త 1వ అధ్యాయము 5-6 వచనాల్లో చూడండి. అక్కడ జకరియా, ఎలిజబెత్ ఉంటారు. వీరు యాజకులు. దేవుని యొక్క సకల విధమైన ఆజ్ఞల చొప్పున గైకొంటున్నారు, నడుస్తున్నారు. దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు, నిందారహితులుగా ఉన్నారు. అయితే వృద్ధులైపోయారు, సంతానం లేదు. ఇంకా కింద వచనాలు చూస్తే దేవుడు ఆమె గర్భాన్ని తెచ్చారు. వృద్ధాప్యంలో మనుషుల్లో ఆమె కుండిన అవమానం తొలగిపోయింది. ఏముందంట మనుషులు? ఆమెకి పిల్లలు కలగకపోయేసరికి, గొడవలేసరికి ఏముంది? అవమానం. వృద్ధులైపోయారు. అంటే అన్ని సంవత్సరాలు మనుషుల మధ్యలో అవమానంతో బ్రతుకుతున్న దేవుని దృష్టిలో నీతిమంతులు, సకల విధమైన ఆజ్ఞలు లేకున్నారు. అయ్యా, నీ సేవ చేస్తున్నాం కదా, యాజకులం కదా, మాకు పిల్లలు ఎందుకు ఇవ్వట్లేదని దేవుడి మీద వారు అలిగినట్టు, సనిగినట్టు, గొరిగినట్టు లేదే. శారా సనిగినట్టుగా చూస్తాం, రెబ్కమ్మ సనిగినట్టుగా చూస్తున్నాం, రాహేలు లేయా పిల్లలు లేరని సనిగినట్టుగా చూస్తా ఉన్నాం. కానీ ఇక్కడ మాత్రము ఈ ఎలిజబెత్ మాత్రము దేవుని దగ్గర సనగలేదు, గొడవలేదు. ఆమెకు సంతానం లేకపోయినా ఆమెకంత నిందున్న మనుషుల మధ్యలో ఈ ఎలిజబెత్ను చూసి మనం మాదిరిగా తెచ్చుకోవాలి. యోబు కష్టాల్లో దేవుని దూషించలేని శ్రమల్లో యోబు వలె ఉండాలి. మా మనవలు ఇస్తే మనం కూడా మన జీవితాల్లో శ్రమలు వచ్చిన, బాధలు వచ్చిన, ప్రభువా నీకు స్తోత్రం, నువ్వు రక్షకుడు, నువ్వు తండ్రివి, నీ దేవుడివి, నువ్వు అనుమతించావు అని చెప్పగలిగే విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా మనం ఉండగలగాలండి. హల్లెలూయా. నిజంగా మనం ఆ పేరు గుండా, అంత ఘోరమైన పేరు నొప్పి గుండా మనం వెళ్ళలేదు. కొంతమంది వెళ్ళారు, అనుభవిస్తూ ఉన్నారు. పాపం కొంతమంది పడిపోతా ఉన్నారు, కొంతమంది ప్రభు నిలబడి దేవునికి స్తోత్రం చెబుతున్నారు. హల్లెలూయా. ఈ తెస్సలోనిక సంఘం కూడా చూడండి, 4వ వచనం, మీ హింసలన్నిటిలో మీరు సహించుచున్న శ్రమలలో మీ ఓర్పు విశ్వాసమును చూచి మేము దేవుని సంఘాలలో మీ అందు అతిశయపడుచున్నాం. హల్లెలూయా. వారికి వచ్చిన కష్టాలను బట్టి, బాధలను బట్టి సేవకులు అతిశయిస్తున్నారు. మేము కన్నా సంఘం, మేము పెంచుతున్న సంఘం, మేము రక్షణలోకి నడిపించిన ఈ సంఘము శ్రమలు వచ్చిన, కష్టాలు వచ్చిన ప్రభు కొరకు నిలబడ్డారు. హల్లెలూయా. తిరిగి లోకంలోకి వెళ్ళలేదు, క్రీస్తుని విడిచిపెట్టలేదు, నిలబడ్డారు. హల్లెలూయా. ఇదిగో వాడు మెచ్చుకుంటున్నాడు ప్రభు. దేవుని బిడ్డలారా, మీ విషయం ఏంటి? శ్రమలలో మీరు ప్రభు విడిచిపెడుతున్నారా? సడుగుతున్నారా? గొడుగుతున్నారా? మాకు యేసు ప్రభు వద్దు, మేము లోకంలోకి వెళ్ళిపోతాం, తిరిగి మా దేవుడు మాకు కావాలంటున్నారా? నిలబడండి. మనకు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ లోకంలో ఈ శరీరంతో ఉన్నాం కనుక అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, ద్వేషము, పగ, కష్టాలు, నష్టాలు ఇవన్నీ సహజమే. కానీ నిత్యరాజ్యాన్ని పోగొట్టుకోకూడదు, పరలోకాన్ని పోగొట్టుకోవద్దు, దేవుని సహవాసాన్ని పోగొట్టుకోవద్దు, నిజ దేవుని విడిచిపెట్టద్దు. ఈ లోకం మాయా వెళ్ళకూడదు. ఎంత అన్యాయం, ఎంత మాయ. ఈ మధ్య ఒక స్వామి గురించి విన్నాం. రోజు ఒక స్వామి పుట్టుకొస్తా ఉన్నాడు. అతను ఏం చేస్తున్నాడు? ఆడి మలము మూత్రం తాగమని ప్రజలు ప్రేరేపిస్తుంటే తాగుతూ తింటూ ఉన్నాడు. భక్తి పేరు మీద వింటున్నారా? మూఢభక్తి. మూత్రం దాపిస్తున్నారు కొంతమంది స్వాములు. వస్త్రహీనులైపోయి వాళ్ళని పూజించమంటున్నారు. దిగంబర స్వాములని వస్త్రాలు లేకుండా తిరిగేటివారు. ఈ లోకంలో మూఢభక్తి, కాళ్ళతో తన్నించుకోవడం, చేతులతో తన్నించుకోవడం. మొన్న చూస్తున్నాం, కొరడాలతో కొడుతున్నాడు, వచ్చినట్టు కొడుతున్నాడు. వాళ్ళంతా పెద్ద పెద్ద మంత్రులు వెళ్ళి కొట్టించుకుంటున్నారు, కోళ్ళతో కొట్టించుకుంటున్నారు, చంపల బగలు కొట్టించుకుంటున్నారు, వీపుల బగలు కొట్టించుకుంటున్నారు, నెత్తిన కొబ్బరికాయల బగలు కొట్టించుకుంటున్నారు, నిప్పులో నడుస్తున్నారు. నారికి సూదులతో కొట్టించుకుంటున్నారు. వీళ్ళు భక్తి చల్లకుండా. చెప్పండి, ఈ వదిలిపెట్టి ఆగిపోదమ్మా. హల్లెలూయా. నారికి ఆ శూలం పొడిపించుకొని
ఎగరటం, నిప్పుల్లో నడుస్తూ. దేవుని బిడ్డలారా, ఈ భయంకరమైనటువంటి లోకము, ఈ మాయా లోకాన్ని దేవుడు తప్పించి విడిపించి ఇదిగో సత్యములో పరిశుద్ధతలో నిలబెట్టాడు. హల్లెలూయా. దానికి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమైన పాపము, మూఢనమ్మకాలు, అసత్యము, అపవిత్ర భక్తి, మోసపూరితమైన భక్తి, దేవుడికి స్తోత్రం, వాటన్నిటి నుంచి తప్పించి పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతిగా, యథార్థంగా ఉండే కృపను ప్రభు ఇస్తున్నాడు. మనం ఎంతో ధన్యులము యేసు ప్రభువుని కలిగి ఉన్నందుకు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈరోజు తెస్సలోనిక సంఘం నుండి 3 మంచి విషయాలు నేర్చుకున్నాం. ఒకటేంటి చెప్పండి? ఈ తెస్సలోనిక సంఘము విశ్వాసంలో బహుగా అభివృద్ధి పొందుతున్నారు. రెండవది, తోటి వారి ఎడల, పొరుగు వారి ఎడల ప్రేమ చూపించడంలో విస్తరిస్తున్నారు. మూడవది, శ్రమలు, హింసలను సహిస్తూ క్రీస్తులో స్థిరంగా నిలిచి దేవుని రాజ్యంలో ముందుకు కొనసాగుతున్నారు. మనం కూడా ఈ తెస్సలోనిక సంఘ విశ్వాసం వలె ఉండే కృప మనం అనుగ్రహించుగాక. ఆమేన్, హల్లెలూయా. చివరిగా ఒక చిన్న సాక్ష్యం ముగిస్తాను. అమెరికా దేశం నుండి విలియం కేరీ మన భారతదేశానికి సేవ నిమిత్తం వచ్చారు. భారతదేశానికి వచ్చిన తర్వాత చూడండి, వాళ్ళకి వాతావరణం పడలేదు. సేవ చేస్తూ ఉన్నాడు ఇక్కడున్న ప్రజలకి, అమెరికన్స్. చిన్న బాబు చనిపోయాడు, చిన్న కొడుకు, 6 ఏళ్ళ కొడుకు, 7 ఏళ్ళ కొడుకు చనిపోయాడు. తన చేతులతో మోసుకుపోయి తన భార్య తను సమాధి కార్యక్రమం చేశారు. ఎంత బంధువులు లేరు, తోబుట్టువులు లేరు, వాళ్ళని ఆదరించే వాళ్ళు లేరు, పట్టించుకునే దిక్కు లేరు, విశ్వాసులే లేరు. భార్య భర్త ఆ బాధ చూడలేక ఆమె పిచ్చిదైపోయింది. ఇంట్లో పెట్టుకొని ఆ పిచ్చి భార్యను బైబిల్ తర్జుమా చేస్తూ ఉన్నాడు ఆయన. ఈరోజు 40 భాషల్లో ఇండియాలో బైబిల్లో తర్జుమా అయింది. కారణం విలియం కేరీ. మన ఇండియాకు వచ్చి ఇండియాలో అన్ని రకాల భాషలు నేర్చుకొని, అన్ని రకాల భాషలు, హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, అనేక, గుజరాతీ, అన్ని భాషల్లో తర్జుమా అయిందంటే విలియం కేరీ గారు. తన ఫ్రెండ్ తను పనిచేస్తూ ఒకరోజు అన్నాడు, అయ్యా నీ భార్యను మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయ కదా, ఎంతే వేదన పడుతున్నావు, పరిచయం చేస్తున్నావు, తర్జుమా చేస్తున్నావు, భార్యను చూసుకోవాలా అంటే, నా భార్యని నేను పెళ్లి చేసుకుంది, జీవితకాలం అంతా ఆమె తోడుగా ఉంటారు, ఆయన విడిచిపెడతాను కానీ కాదు. ఎంత కష్టమండి మిషనరీ గారికి వచ్చి, ఎంత వాళ్ళు ప్రాణం పెట్టారు. పిచ్చిదై చచ్చిపోయింది భార్య, చచ్చిపోయింది. అంత రాత్రి మగళ్ళు కూర్చొని గ్రీకులో, హీబ్రూలో ఉన్న బైబిల్ తర్జుమా చేశాడు. తెలుసా, తర్జుమా అయిపోయింది. పేపర్లన్నీ రాత్రి మగళ్ళు రాశాడు. ప్రింటింగ్ కోసం ప్రెస్కు పంపిస్తే అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. పేపర్లన్నీ కాలిపోయింది. ఆయన కష్టపడి తర్జుమా చేసినంత కాలిపోయింది. ఏ శ్రమ! కొడుకు పోయి, భార్య చనిపోయి, రాత్రి మగళ్ళు తిండి లేకుండా కష్టపడి తర్జుమా. ఎన్ని పేజీలు ఉన్నాయండి? దాదాపు 1200 అధ్యాయాలు. తర్జుమా చేయాలంటే రోజు పట్టదు, సంవత్సరాలు పట్టదు. కాలిపోయి ఏమనిపిస్తుంది? దేవుడికి దయ ఉందా? అనిపిదా? తిండి లేని దినాలు, నిద్ర లేని రాత్రులు. మిషనరీ ఇక్కడికి వచ్చి అంత ఘోరంగా సేవ చేసి, తిండి లేక సువార్త ప్రకటించి, బైబిల్ తర్జుమా చేసి చనిపోయారు. యేసు ప్రభు ఎట్లా చనిపోయాడో అపోస్తలులు సేవ నిమిత్తం అట్లా చచ్చిపోయినారు. సేవకులు అట్లా చచ్చిపోయినారు. వేరే దేశాల నుంచి వచ్చి సేవ చేసి చనిపోయినారు. ఈరోజు మన విశ్వాసం కలిగి ఉన్నాం, బైబిల్ కలిగి ఉన్నామంటే సేవకులు ప్రాణాలు పెట్టారు, పస్తులు ఉన్నారు, కన్నీటితో ప్రార్థన చేశారు. మేము ఎక్కడి నుంచో ఏడుకొచ్చి మేము చేస్తున్నది కూడా అదే. ఎక్కడి నుంచి వాడికి వచ్చి మేము చేస్తున్న పని కూడా అదే. త్యాగం, సమర్పణతో. దయచేసి మిమ్మల్ని ప్రేమించమని యేసయ్య చెప్పాడు, మీకు సేవ చేయమని యేసయ్య చెప్పాడు.
సేవ చేస్తున్న మాకు మీరు ద్వేషించకుండా ప్రేమించాలని కోరుతా ఉన్నాను. ఇదిగో ఈ ప్రాంత ప్రజల్ని మీ ప్రజల్ని కట్టడానికి మాతో చేయి కలపమని వేడుకుంటా ఉన్నాం. ఈ ప్రజలు రక్షణలోకి రావాలంటే ఇక్కడ మీరు నిలబడాలి, సహకారం కావాలి. అప్పుడు మనం వేగంగా ఈ ప్రజలకి మీ ప్రజలకి సేవ చేయగలుగుతాం. మీ సహకారం కావాలి. మమ్మల్ని ద్వేషించడం, మమ్మల్ని దూషించడం కాదు, మీ సహాయం కాదు. మేము గురువులు, మీరు ప్రభువులో నిలబడటానికి గద్దిస్తాం, హెచ్చరిస్తాం, సరిచేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆత్మీయ తండ్రిగా తల్లిగా భావించి అప్పగించుకోండి, లోబడండి, సహకరించండి, మాతో పాటు కన్నీరు గారండి, మాతో పాటు శ్రమపడండి, మాతో పాటు పరిచయం చేయండి. మనమందరం కలిసి ఆదిలాబాదు పట్టణం, ఆదిలాబాదు జిల్లా ప్రభుత్వం సంపాదించాం. హల్లెలూయా. దేవుడి వాక్యాలను దీవించుగాక. ఆమేన్.